నమస్తే వెల్కమ్ టు వీటీ న్యూస్ లక్ష్యం సమాజహితం నేను రవలి ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్ చూద్దాం అంగరంగ వైభవంగా జలాల్ బుఖారీ దర్గా ఉత్సవాలు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసిన మసీద్ కమిటీ సభ్యులు కరీంనగర్ జిల్లాలో ఆర్టీసీ కార్మికుల దీక్షకు హాజరైన తెలంగాణ జనసమితి అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం జూన్ నుండి ఇప్పటి వరకు ప్రభుత్వం తరపున కార్మికులతో చర్చలు లేవని ఆగ్రహం అక్టోబర్ 22వ నుంచి నవంబర్ 5వ తేదీ వరకు సిద్దిపేట నుంచి మెదక్ వరకు గాంధీ సంకల్ప యాత్ర దుబ్బాకలో సన్నాహక సమావేశంలో బీజేపీ అధికార ప్రతినిధి రఘునందన్ రావు ఇక వివరాల్లోకి వెళితే నిజామాబాద్ జిల్లా బోధన్ మండలంలో జలాల్ బుఖారీ దర్గా వద్ద యూనుస్ పటేల్ కమిటీ ఆధ్వర్యంలో 3 రోజుల పాటు ఉరుసు ఉత్సవాలు కొనసాగనున్నాయి. యూనుస్ పటేల్ మరియు కమిటీ మెంబర్లు అందరూ కలిసి ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని సౌకర్యాలు ఏర్పాట్లు చేస్తున్నారు. అదేవిధంగా ఈ ఉత్సవాలను చూడడానికి మన రాష్ట్రం నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి కూడా ప్రజలు పెద్ద ఎత్తున తరలివస్తున్నారు. आएगी तो आ तुम अल्हम्दुलिल्लाह आज संदल शरीफ निकल रहा है। अली जनाब अलहाज अहमद अब्दुल मुक़द्दिर साहब के घर पे हम हमारी कमेटी पूरी रवाना हो रही है और हम तमाम लोगों से अदबन ख्वाहिश करते हैं इस मुक़द्दस जलसे में संदल शरीफ के अंदर तमाम लोगों से ख्वाहिश की जाती है बाएहतराम से चले और इसको आगे। కరీంనగర్ జిల్లా కేంద్రంలో ఆర్టీసీ కార్మికులు చేపట్టిన సమ్మెకు తెలంగాణ జనసమితి అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం సంఘీభావం తెలిపారు. ప్రొఫెసర్ కోదండరాం మాట్లాడుతూ జూన్ నుండి ఇప్పటి వరకు ప్రభుత్వం తరపున చర్చలు లేవు. ఆర్టీసీ కార్మికులు కలెక్టర్లకు ఆర్టీసీ అధికారులకు వినతి పత్రం ఇచ్చినా చివరకు రవాణా శాఖ మంత్రికి కూడా వినతి పత్రం ఇచ్చినా ఎక్కడ కూడా స్పందించలేదని ప్రభుత్వం అత్యంత పాశికంగా నిరంకుశంగా ప్రవర్తిస్తోందని అన్నారు. ఈరోజు ప్రోగ్రెస్ రికగ్నైజ్ టీచర్స్ యూనియన్ తెలంగాణ స్టేట్ ఆధ్వర్యంలో ఈరోజు భారీ
భారీ ఎత్తున సమ్మె చేయడం జరుగుతుంది. ఆర్టీసీ కార్మికుల కోసము ఈరోజు అన్ని జేఏసీ నాయకులతో మరియు అన్ని టీచర్స్ యూనియన్స్తో కలిసి ఈరోజు పెద్ద ఎత్తున ధర్నా చేస్తున్నారు. ఆర్టీసీ కార్మికుల న్యాయమైన పరిష్కారానికి ప్రభుత్వం పూనుకోవాలని వెంటనే ఆర్టీసీ కార్మికులతో చర్చించి సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇప్పటికీ వాళ్ళ 11వ రోజు అయినప్పటికీ ప్రభుత్వం జూన్ నుంచి ఇప్పటి వరకు ప్రభుత్వం తరఫు నుంచి చర్చలు లేవు. కార్మికులు కలెక్టర్లకు మెమోరెండం ఇచ్చారు, ఆర్టీసీ అధికారులకు మెమోరెండం ఇచ్చారు, చివరాఖరికి ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ కూడా విజ్ఞాపన పత్రాలు సమర్పించారు. ఎక్కడ వారికి స్పందన దొరకలేదు. ఆ తర్వాత సమ్మె నోటీసు జారీ చేసిన తర్వాత కార్మిక శాఖలో చర్చలకని ఒక అధికారిని నియమించారు. హఠాత్తుగా ఆయన ట్రాన్స్ఫర్ చేసి ఆ పోస్టే ఖాళీగా ఉంచారు. దానివల్ల చర్చలకి కార్మిక శాఖలో కూడా అవకాశం లేకుండా పోవడంతో కార్మికులు సమ్మె నోటీసు ఇచ్చారు. సమ్మెను మేము ఇంకా పోక తప్పని పరిస్థితి ఏర్పడితే అప్పుడు ఒక 3 అధికారులను ఆ 3 అధికారులు కేవలం సమాచార సేకరణకే ఏర్పాటు చేశారు తప్ప చర్చలకు వాళ్ళని పిలవలేదు. చర్చల కోసం ఏర్పడిన కమిటీ కాదు. అందువల్ల ఇవాళ ప్రభుత్వము కార్మికులతో చర్చించకపోవడం వల్లనే ఈ సమ్మె ఇక్కడి దాకా వచ్చింది. ఇది బాధ్యత సంపూర్ణంగా ప్రభుత్వానికి ఇప్పటికైనా ప్రభుత్వం మాట్లాడాలి, చర్చలు కొనసాగించాలి, సమస్యలకు కార్మికులతో మాట్లాడి పరిష్కారాలను వెతకాలి. శ్రీకాళహస్తి మార్కెట్ యార్డ్ కమిటీలో వైఎస్ఆర్ రైతు స్థాయి కార్యక్రమం నిర్వహించారు. స్థానిక ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి ఉప ముఖ్యమంత్రి కె నారాయణస్వామి, రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ముఖ్య అతిథులుగా హాజరై జ్యోతి ప్రజ్వలన చేశారు. ఈ లేఖ రాస్తున్నాను. మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 4 నెలలైంది. ఈరోజు వైఎస్ఆర్ పార్టీ రైతు భరోసా అని పేరు పెట్టి సంవత్సరానికి 13,500 రూపాయలు ప్రతి కుటుంబానికి కూడా అర్హత ఉన్నా కూడా ఈ రోజే మళ్లీ మార్పు చేస్తాడు పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి గారు. అందరూ కలిసి మాట్లాడి ఒక ఉద్యోగం చేస్తుంటే కూడా 70 మంది ఒకే తూరి 13,500 ఇస్తానని అప్పుడే ఈ రోజు పేపర్లో చంద్రబాబు నాయుడు ఒక మాట చెప్పాడు. అయ్యా బాబు, దయచేసి నువ్వు ప్రజలకు మేలు చేస్తే నువ్వు ఖర్చు పని చేయి, ప్రజలకు మేము అన్యాయం చేస్తే నువ్వు ఎత్తి చూపించు. మన ముఖ్యమంత్రి గారి ఉద్దేశం అంటే దాదాపు 56,56,56,780 మంది రైతులు ఉన్నారు. వారిలో 3,61,00,000 మంది పూర్తిగా ఈ రోజు డబ్బుపడే కార్యక్రమం తీసుకున్నారు. మిగిలిన వారు నవంబర్ 30 వరకు కూడా టైం ఇచ్చారు. కలెక్టర్ గారు పని చిత్తశుద్ధితో డీకేటీ పట్టా వారికి కూడా ఇచ్చే కార్యక్రమాలు చేశారు. ఎందుకంటే ఖరీఫ్ పంట వేసినప్పుడు 750 రూపాయలు ఇవ్వాలి, పంట కోసం మరియు రబీ పెట్టినప్పుడు 4,000 రూపాయలు ఇవ్వాలి, ధాన్యం ఇంటికి చేరే వేళ 200 రూపాయలు ఇవ్వాలి. మొత్తం 5 సంవత్సరాల్లో 67,500 రూపాయలు. జిల్లా మొత్తం లబ్దిదారుల కుటుంబానికి 3,61,940 మంది లబ్ది పొందిన మొత్తము 282.80 కోట్లు ఈ జిల్లాకి ఇచ్చే కార్యక్రమం తీసుకుని వస్తున్నారు. చంద్రబాబుకు నా విజ్ఞప్తి ఏమంటే మళ్ళా తిరిగి ఎన్నికలు పోకూడదు అనే ఆలోచన మన స్పీకర్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు చేశారనేది మీరు ఆలోచన చేయాలని మీకు మనవి చేస్తున్నాను. ఈరోజు రాష్ట్రం మొత్తం మీద దాదాపు 51 లక్షల మంది రైతులకు, అదేవిధంగా 3 లక్షల మంది కౌలు రైతులకు ఈ రైతు భరోసా ఇస్తా ఉన్నాం.
ఈ రైతు భరోసాలో మనం మొదటి ఎన్నికల మేనిఫెస్టోలో మనం చెప్పిందే 4 సంవత్సరాల్లో 12,500 లెక్కన 50,000 రూపాయలు మాత్రమే ఇస్తామని చెప్పాం. పరిస్థితి చూసి కరువులు అనేక ఇబ్బందులు చూసి ఆయన స్పందించి 5 సంవత్సరాల వల్ల ఇచ్చేది కూడా మనం ఇంకా 1,000 రూపాయలు పెంచి ఒక్కో సంవత్సరం 13,500 లెక్కన ఇస్తూ 50,000 నుంచి 60,500కు పెంచడం జరిగిందని కూడా మీకు మనం చేస్తా ఉన్నాం. ఈరోజు మన జిల్లాలో తీసుకుంటే దాదాపు 6,50,000 మంది రైతులకు ఈ రైతు భరోసా వస్తాం. ఇప్పుడు కొంతమందికి చనిపోయిన వారు, అదేవిధంగా ఇందాక మన ముఖ్యమంత్రి నారాయణ స్వామి గారు చెప్పారు, వారందరికీ కూడా నవంబర్ లోపల పూర్తి స్థాయిలో 6,50,000 మందికి చెల్లించడం జరుగుతుందని కూడా మీకు మనం చేస్తా ఉన్నాను. మరి ఏ కార్యక్రమం తీసుకున్నా ఈ రోజు రైతులకు వడ్డీ లేని రుణాలు, మీకు వడ్డీతో సంబంధం లేదు. శ్రీకాళహస్తిలోని బీజేపీ రాష్ట్ర కార్యదర్శి కోల ఆనందకుమార్ కార్యాలయంలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ మన జాతిపిత శ్రీ మహాత్మా గాంధీ గారి 150వ జయంతిని పురస్కరించుకుని భారతీయ జనతా పార్టీ గాంధీ సిద్ధాంతాలను, ఆదర్శాలను ఈనాటి దేశ ప్రజల దృష్టికి తీసుకువచ్చిన సమాజంలో మార్పు తీసుకురావాలన్న ఉద్దేశంతో దేశవ్యాప్తంగా చేపట్టిన గాంధీజీ సంకల్పయాత్ర 17వ తేదీ ఉదయం శ్రీకాళహస్తిలోని గాలిగోపురం వద్ద ఉన్న గాంధీ విగ్రహం నుంచి గాంధీజీ సంకల్పయాత్ర ప్రారంభం అవుతుందని, ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర కార్యదర్శి భానుప్రకాష్ రెడ్డి పాల్గొంటారని, గాంధీజీ కలలు కన్న స్వచ్ఛ భారత్ ఆశ నెరవేరే విధంగా ఈ కార్యక్రమం కొనసాగుతుందని అన్నారు. ఈ జిల్లాలో 17వ తారీఖు, ఎందుకంటే రాష్ట్ర అధ్యక్షులు అన్ని ప్రాంతాల్లో ప్రారంభిస్తున్నారు కాబట్టి ఈ జిల్లాకు సంబంధించి శ్రీకాళహస్తి మొట్టమొదటిసారిగా మన గాలిగోపురం దగ్గర ఉన్నటువంటి మహాత్మా గాంధీ విగ్రహం దగ్గర నుంచి ఈ యొక్క పాదయాత్రని, గాంధీ సంకల్ప యాత్రని ప్రారంభించడం జరుగుతూ ఉంది. గురువారం ఉదయం 8 గంటల ప్రాంతంలో ఈ యొక్క యాత్రను ప్రారంభిస్తాము. ఈ యాత్ర 15 రోజుల పాటు చిత్తూరు జిల్లాలో అన్ని నియోజకవర్గాల్లో కూడా పర్యటన జరుగుతుంది. అందులో రాష్ట్ర కార్యదర్శి మిత్రుడు భానుప్రకాష్ రెడ్డి ఈ యొక్క యాత్రలో ముఖ్యుడిగా ఉంటాడు. యాత్రను ప్రారంభించే విధంగా మేము కూడా జిల్లా మొత్తం ఉంటాము. మొట్టమొదటిసారిగా శ్రీకాళహస్తి దేశ ప్రధానులు గాని ఎవ్వరు కూడా ఎప్పుడు అక్టోబర్ 2 గాంధీ మహాత్ముడికి ఫోటో పెట్టి జోహార్లు చెప్పడం, ఈ కార్యక్రమాలు చేశారు తప్ప మరి ఆయన ఆశయాలు ఏమైతే ఈ దేశం కోసం కలలు కన్నారు, ఏ రకంగా ఈ భారతదేశం ఉండాలని ఆశించారు, అవన్నీ కూడా ఈ రోజు ప్రియతమ ప్రధాని నరేంద్ర మోడీ గారు స్వచ్ఛ భారత్, ఆయన ప్రధానమంత్రి అయిన వెంటనే ఈ దేశమంతా కూడా పరిశుభ్రంగా ఉండాలా, స్వచ్ఛంగా ఉండాలా, మన ప్రాంతాలే కాదు మనం కూడా స్వచ్ఛమైనటువంటి వ్యక్తులుగా ఉండాలని చెప్పి కొన్ని గంటల సేపు ఆ తీరం ఒడ్డున మనం చూసే మన కళ్ళారా ప్లాస్టిక్ గాని, సిగరెట్ పీకలు గాని, మందు బాటిల్స్ కూడా ఆయన చేత్తో ఎట్టడం జరిగింది. చెత్త కనీసం గ్లవ్ కూడా వేసుకోకుండా. మరి ఇలాంటి ప్రధానమంత్రి దేశానికి ఆదర్శంగా, ప్రపంచానికి ఆదర్శంగా ఉన్నటువంటి నరేంద్ర మోడీ, ఆయన గురించి మాట్లాడాలన్నా విమర్శించాలన్నా ఏ ఒక్కరు కూడా అర్హత లేదు. ఎందుకంటే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట పట్టణంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. పట్టణ శివారులోని కొబ్బరి విత్తన ఉత్పత్తి క్షేత్రం నుండి ద్విచక్ర వాహనంపై బయటకు వస్తున్న రఘునాథరావు అనే వ్యక్తిని ఖమ్మం నుండి వైజాగ్ వైపు వెళ్తున్న లారీ వేగంగా ఢీకొట్టింది. అకస్మాత్తుగా ప్రమాదం జరగడంతో వేగాన్ని నియంత్రించలేని లారీ డ్రైవర్ రహదారి పక్కనే ఉన్న పొదల్లోకి చొచ్చుకొని పోయాడు. లారీ అధిక వేగంతో వస్తున్న కారణంగా ప్రమాదం జరిగిన వెంటనే లారీ వెనుకల చక్రాల మధ్య ద్విచక్ర వాహనంతో పాటుగా ఇరుక్కుపోయాడు. దీంతో లారీ కొంత దూరం వరకు మృతదేహాన్ని ఈడ్చుకుంటూ పోయింది. ఈ ఘటనతో ప్రమాదానికి గురైన వ్యక్తి మృతదేహం నుజ్జునుజ్జైంది. మృతదేహానికి లారీ చక్రాల నుండి బయటకు తీయడానికి పోలీసులు, స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు కొనసాగిస్తున్నారు. పలుకుంటే పని అవి ఫోటో దిగండి ఆగండి అంటున్నాను. మనిషి చచ్చిపోయాడు, ఫోటో తీస్తున్నాను. బండ్లు పెద్ద లారీ
జిల్లా కలెక్టర్లతో పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ సమావేశమయ్యారు. పట్టణ తాగునీటి వనరుల ఆడిట్ చేసుకోవాలన్న మంత్రి రాష్ట్రంలోని అన్ని పట్టణాలు నగరాలను పరిశుభ్రంగా మార్చే లక్ష్యంతో ప్రణాళికలు ప్రారంభించుతున్నట్లు తెలిపారు. మొన్నటిదాకా జరిగిన 30 రోజుల గ్రామ పంచాయతీ ప్రణాళిక ద్వారా మంచి ఫలితాలు వచ్చాయని, ఈ కార్యక్రమం స్ఫూర్తితో పట్టణాల్లో ఇదే మాదిరి కార్యక్రమాన్ని త్వరలో చేపట్టనున్నట్లు తెలిపారు. సచివాలయం నుంచి జిల్లా కలెక్టర్లతో మంత్రి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. All the way to treatment, door-to-door collection of waste, segregation, transportation, దాంతో పాటు డంప్ యార్డ్ తీసుకెళ్లడం, మళ్ళీ డంప్ యార్డ్లో కూడా మనకి కొన్ని చోట్ల డ్రై రిసోర్స్ సెంటర్లు, కంపోస్ట్ యార్డ్లు, ఆ మాదిరిగా మొత్తం ఎండ్ టు ఎండ్ కలెక్షన్ నుంచి మొదలు పెడితే ట్రీట్మెంట్ వరకు, వేస్ట్ మేనేజ్మెంట్ వరకు మొత్తం చేయాల్సిన బాధ్యత మన మీద ఉంది. అందులో ముఖ్యంగా సాలిడ్ వేస్ట్, లిక్విడ్ వేస్ట్ ప్రస్తుతం ఏ రకంగా చేస్తున్నాము, భవిష్యత్తులో ఏం చేయాలనుకుంటున్నాము, కంప్లీట్ కాంప్రిహెన్సివ్ శానిటేషన్ ప్లాన్ తయారు చేయాల్సిన అవసరం ఉంది. ఉన్న సిబ్బంది ఎంతమంది ఉన్నారు, మెన్ ఎంత, మెటీరియల్ ఎంత ఉన్నది, వెహికల్స్ ఏమున్నాయి, ఇతరత్రా మనం ఏర్పాటు చేయాల్సిన వసతులు కానీ ఏమున్నాయి, ఏమి లేవు, ఇవన్నీ కూడా సమగ్రంగా అధ్యయనం చేయాల్సి ఉంటుంది. కాబట్టి ఈచ్ అండ్ ఎవ్రీ కలెక్టర్ ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీ ప్లాన్. దిస్ విల్ ఆల్సో ఇంక్లూడ్ a very specific strategy on bulk garbage generators. అంటే కమర్షియల్ స్ట్రీట్స్ ఉంటాయి, కమర్షియల్ స్ట్రీట్స్ లో మార్కెట్ ఏరియాస్ ఉంటాయి, కమర్షియల్ స్ట్రీట్స్ ఇవన్నీ ఉంటాయి. ఈ కాకుండా మనం డోర్ టు డోర్ సేకరించే మున్సిపల్ వేస్ట్, సాలిడ్ వేస్ట్ ఒకటి అయితే ఇంకో 2 రకాల వేస్ట్ కూడా మనకు పట్టణాల్లో ఉత్పత్తి అవుతుంది. మావోయిస్టులతో సంబంధాలున్నాయంటూ తెలంగాణ విద్యా వేదిక అధ్యక్షుడు మద్దిలేటిని అరెస్ట్ చేశారు పోలీసులు. మద్దిలేటితో పాటు టీపీఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు నలమాస కృష్ణను సైతం అరెస్ట్ చేశారు గద్వాల్ పోలీసులు. చేసే విషయం కూడా చెప్పట్లేదు, నాకు ఏమైతే విషయం కూడా అర్థం కావట్లేదు. ఇవాళ 10 మంది పోలీసులు డ్రెస్లో కూడా ఎవరు రాలేదు, వీళ్ళు పోలీసులో కూడా నాకు అర్థం కాలేదు. అయితే ఒక సివిల్ పోలీస్ డ్రెస్ వచ్చినందువల్ల మేము అంటే వీళ్ళు పోలీసులు అనే విషయం అర్థమైంది. కానీ నన్ను ఏ కేసులో అరెస్ట్ చేస్తారో, ఎందుకోసం అరెస్ట్ చేస్తున్నారో విషయం నాకు తెలియదు. కానీ నేను అరెస్ట్ చేసేటటువంటి పద్ధతి ఏదైనా ఉంటే చెప్తే నాకు కూడా కొంచెం అర్థమయ్యేది. ఇప్పటిదాకా నాకేం అర్థం కావట్లేదు. కానీ గద్వాల జిల్లా కేంద్రంగా మా కార్యకర్తలను కూడా పైన కేసులు నమోదై ఉన్నాయి. తెలంగాణ విద్యార్థి వేదికను కూడా ఈ రెండు రోజుల కాలంలో చాలా తెలంగాణ విద్యార్థి వేదికపై కూడా ప్రభుత్వం ఈ 2 రోజుల కేంద్రంగా 2 రోజులలో నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్ పట్టణంలో ఆర్టీసీ సమ్మెలో భాగంగా ఆర్టీసీ కార్మికులు చేపట్టిన సీఎం దిష్టిబొమ్మ శవయాత్రను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. అనంతరం ఆర్టీసీ కార్మికులు ర్యాలీగా బయలుదేరి బస్టాండ్ ముందు ధర్నా చేపట్టారు. ఆర్టీసీ కార్మికులు తమ డిమాండ్స్ పరిష్కరించాలని, అంతవరకు సమ్మె విరమించేది లేదని, వెంటనే ప్రభుత్వం దిగివచ్చి తమ డిమాండ్స్ ను అంగీకరించాలని పేర్కొన్నారు. ఆర్టీసీ కార్మికుల సమ్మెకు మద్దతుగా కాంగ్రెస్, బీజేపీ, సిపిఐ, సిపిఎం వివిధ ప్రజా సంఘాలు మద్దతు తెలిపారు. మీరు అలాంటి వ్యవస్థను క్రియేట్ చేయాలి. నేను ఒకసారి మళ్ళీ మీకు చేసే విజ్ఞాపం ఏంటంటే, మీ సంఘాల బయలాను మార్చండి, మీ గౌరవాన్ని తెచ్చడం తొలగి. కేసీఆర్ ఒక హామీ అందులో నెరవేర్చిన ఇమీడియట్ పాల గ్యాంగ్ జత అవుతుంది, పాలు వస్తారు రా భయ్, మనల్ని పట్టించుకోరు అన్నాడు. ఏం పుణ్యానికి ఇస్తాడా కేసీఆర్? కేసీఆర్ ఇంట్లో నుండి ఇస్తాడా?
సిద్దిపేట జిల్లా దుబ్బాక మండల కేంద్రంలోని స్థానిక నీలకంఠ ఫంక్షన్ హాల్లో బీజేపీ అధికార ప్రతినిధి రఘునందన్ రావు మాట్లాడుతూ గాంధీ సంకల్ప యాత్ర అక్టోబర్ 22వ నుంచి నవంబర్ 5వ తేదీ వరకు సిద్దిపేట నుంచి మెదక్ వరకు మెదక్ పార్లమెంటరీ 7 అసెంబ్లీ నియోజకవర్గాలలో ఈ పాదయాత్ర ఉంటుందని అన్నారు. గాంధీజీ కలలు కన్న దేశంలో నరేంద్ర మోడీ నాయకత్వంలో గాంధీ కలలు కన్న స్వరాజ్యం నెరవేర్చాలని ఈ పాదయాత్రకు పెద్ద ఎత్తున బీజేపీ కార్యకర్తలు ఈ కార్యక్రమంలో పాల్గొనాలని ఈ సందర్భంగా వారికి పిలుపునిచ్చారు. పూజలు చేసి ఈ యాత్ర ప్రారంభమవుతా ఉంది. సిద్దిపేట, దుబ్బాక, మెదక్ 3 అసెంబ్లీ నియోజకవర్గాల తర్వాత దీపావళికి 3 రోజుల విరామం తీసుకుని తర్వాత 4 అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించినటువంటి ఈ పాదయాత్ర కొనసాగుతుంది. మొత్తం 12 రోజుల పాటు దాదాపు 218 కిలోమీటర్లు సిద్దిపేట నుంచి సంగారెడ్డి వరకు గాంధీ సంకల్ప యాత్ర నిర్వహించడం జరుగుతా ఉంది. 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఉన్నటువంటి అన్ని గ్రామాలకు సంబంధించిన నాయకులు, కార్యకర్తలు, శ్రేణులు దీనిలో పాల్గొని కాంగ్రెస్ పార్టీ గాంధీజీ పేరు మీద చేసినటువంటి మోసాలను ప్రజలకు వివరించడంతో పాటు గాంధీజీ కలలు కన్నటువంటి నవ భారత నిర్మాణం కోసం నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో జరుగుతున్నటువంటి పనులని ఎక్కడికక్కడ ప్రజలు, నాయకులు, కార్యకర్తలకు వివరించాలనేటువంటి సదుద్దేశంతో ఈ గాంధీ సంకల్ప యాత్రను ప్రారంభించడం జరుగుతా ఉంది. దీన్ని దిగ్విజయం చేయాల్సిందిగా నాయకులు, కార్యకర్తలు, మిత్రులు, శ్రేయోభిలాషులందరికీ కూడా భారతీయ జనతా పార్టీ పక్షాన విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. మేరకు అక్టోబర్ 22వ తారీఖు నుంచి నవంబర్ 5వ తేదీ వరకు సిద్దిపేట నుండి సంగారెడ్డి వరకు గాంధీ సంకల్ప యాత్ర పేరిట మెదక్ పార్లమెంటు పరిధిలో 7 అసెంబ్లీ నియోజకవర్గాలని కవర్ చేస్తూ 15 రోజుల పాటు గాంధీ సంకల్ప యాత్రకి ఈ నెల 22వ తారీఖు ఉదయం 9 గంటలకు సిద్దిపేటలో ఉన్నటువంటి వెంకటేశ్వర దేవస్థానం వద్ద పూజలు చేసి ఈ యాత్ర ప్రారంభమవుతా ఉంది. సిద్దిపేట, దుబ్బాక, మెదక్ 3 అసెంబ్లీ నియోజకవర్గాల తర్వాత దీపావళికి 3 రోజుల విరామం తీసుకుని తర్వాత 4 అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించినటువంటి ఈ పాదయాత్ర కొనసాగుతుంది. మొత్తం 12 రోజుల పాటు దాదాపు 218 కిలోమీటర్లు సిద్దిపేట నుంచి సంగారెడ్డి వరకు గాంధీ సంకల్ప యాత్ర నిర్వహించడం జరుగుతా ఉంది. 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఉన్నటువంటి అన్ని గ్రామాలకు సంబంధించిన నాయకులు, కార్యకర్తలు, శ్రేణులు దీనిలో పాల్గొని కాంగ్రెస్ పార్టీ గాంధీజీ పేరు మీద చేసినటువంటి మోసాలను ప్రజలకు వివరించడంతో పాటు గాంధీజీ కలలు కన్నటువంటి నవ భారత నిర్మాణం కోసం నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో జరుగుతున్నటువంటి పనులని ఎక్కడికక్కడ ప్రజలు, నాయకులు, కార్యకర్తలకు వివరించాలనేటువంటి సదుద్దేశంతో ఈ గాంధీ సంకల్ప యాత్రను ప్రారంభించడం జరుగుతా ఉంది. దీన్ని దిగ్విజయం చేయాల్సిందిగా నాయకులు, కార్యకర్తలు, మిత్రులు, శ్రేయోభిలాషులందరికీ కూడా భారతీయ జనతా పార్టీ పక్షాన విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి చూద్దాం. అంగరంగ వైభవంగా జలాల్ బుఖారీ దర్గా ఉత్సవాలు, అన్ని ఏర్పాట్లు పూర్తి చేసిన మసీద్ కమిటీ సభ్యులు. కరీంనగర్ జిల్లాలో ఆర్టీసీ కార్మికుల దీక్షకు హాజరైన తెలంగాణ జనసమితి అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం. జూన్ నుండి ఇప్పటి వరకు ప్రభుత్వం తరపున కార్మికులతో చర్చలు లేవని ఆగ్రహం. అక్టోబర్ 22వ నుంచి నవంబర్ 5వ తేదీ వరకు సిద్దిపేట నుంచి మెదక్ వరకు గాంధీ సంకల్ప యాత్ర. దుబ్బాకలో సన్నాహక సమావేశంలో బీజేపీ అధికార ప్రతినిధి రఘునందన్ రావు. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్.